భౌతిక శాస్త్రము మన విశ్వం. ఖగోళ దూరాలను డాష్ ప్రమాణాలలో తెలుపుతారు. కాంతి సంవత్సరం ప్రమాణాలలో తెలుపుతారు. ఖగోళ దూరాలను కాంతి సంవత్సర ప్రమాణాలలో తెలుపుతారు. కాంతి ఒక సంవత్సర కాలంలో ప్రయాణించిన దూరాన్నే కాంతి సంవత్సరం అంటారు. ఒక కాంతి సంవత్సరం ఈక్వల్ టు 9.46 ఇంటూ 10^12 కిలోమీటర్స్. ఒక కాంతి సంవత్సరం ఈక్వల్ టు 9.46 ఇంటూ 10^12 కిలోమీటర్స్. భూమిలోని శిలల భాగం డాష్ పొరలతో కూడి ఉంటుంది. భూమిలోని శిలల భాగం 3 పొరలతో కూడి ఉంటుంది. భూమిలోని శిలల భాగములోని పొరలు: భూపటలం, మాంటిల్, కేంద్రం. భూపటలం మందము 5 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూపటలం యొక్క మందం 5 కిలోమీటర్ల నుండి 60 కిలోమీటర్ల వరకు ఉంటుంది. భూపటలం డాష్ శిలల్ని కలిగి ఉంటుంది. భూపటలం అగ్నిశిలలు, సెడిమెంటరీ శిలలు, రూపాంతర శిలలను కలిగి ఉంటుంది. భూపటలం అగ్నిశిలలు, సెడిమెంటరీ శిలలు, రూపాంతర శిలల్ని కలిగి ఉంటుంది. మహాసముద్రాల అడుగున ఎక్కువగా లభించే శిలలు: బసాల్ట్ శిలలు. మహాసముద్రాల అడుగున ఎక్కువగా లభించే శిలలు బసాల్ట్ శిలలు. ఖండాల క్రింద ఎక్కువ భాగం డాష్ శిలలు ఉన్నాయి. ఖండాల క్రింద ఎక్కువ భాగం గ్రానైట్ శిలలు ఉన్నాయి. భూపటలం చుట్టూ దట్టమైన కంబలి వంటి గాలి పొరను డాష్ అంటారు. వాతావరణం. భూపటలం చుట్టూ దట్టమైన కంబలి వంటి గాలి పొరను వాతావరణం అంటారు. భూప్రావారం డాష్ మరియు డాష్ మధ్య ఉంటుంది. భూపటలం మరియు భూకేంద్రం మధ్య ఉంటుంది. భూప్రావారం భూపటలం మరియు కేంద్రం మధ్య ఉంటుంది. భూపొరలలో మందంగా ఉండే పొర మాంటిల్. భూపొరలలో మందంగా ఉండే పొర మాంటిల్. భూపటలానికి కేంద్రానికి మధ్య ఉన్న పొర మాంటిల్. మాంటిల్ మందము 2900 కిలోమీటర్లు. సాధారణంగా మాంటిల్లో ఉండే ఖనిజాలు ఇనుము, మెగ్నీషియం, సిలికేట్లు. సాధారణంగా మాంటిల్లో ఉండే ఖనిజాలు ఇనుము, మెగ్నీషియం, సిలికేట్లు. కేంద్ర మండలంలో డాష్ పొరలు ఉంటాయి. కేంద్ర మండలంలో 2 పొరలు ఉంటాయి. కేంద్ర మండలంలోని పొరలు బాహ్య కేంద్ర మండలం, అంతర కేంద్ర మండలం. కేంద్ర మండలంలోని పొరలు 2: బాహ్య కేంద్ర మండలం, అంతర కేంద్ర మండలం. అంతర కేంద్ర మండలం వ్యాసం 2600 కిలోమీటర్లు. బాహ్య కేంద్ర మండలం యొక్క మందం 2300 కిలోమీటర్లు. కేంద్ర మండలంలోని పొరలు 2: బాహ్య కేంద్ర మండలం, అంతర కేంద్ర మండలం. బాహ్య కేంద్ర మండలం యొక్క మందం 2300 కిలోమీటర్లు. అంతర కేంద్ర మండలం యొక్క మందం 2600 కిలోమీటర్లు. భూమిలోనికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. భూమిలోనికి పోయే కొలది ఉష్ణోగ్రత పెరుగుతుంది. అంతర కేంద్ర మండలం ప్రధానంగా డాష్ మరియు డాష్ను కలిగి ఉంటుంది. అంతర కేంద్ర మండలం ప్రధానంగా ఇనుము మరియు నికెల్ను కలిగి ఉంటుంది. అంతర కేంద్ర మండలం డాష్ స్థితిలో ఉంటుంది, ఘన స్థితిలో ఉంటుంది. అంతర్ కేంద్ర మండలం ఘన స్థితిలో ఉంటుంది. అంతర కేంద్ర మండలంలో ఉష్ణోగ్రత సుమారుగా 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంతర్ కేంద్ర మండలంలో ఉష్ణోగ్రత సుమారుగా 6000 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అంతర కేంద్ర మండలంలో పీడనము భూతల పీడనము కంటే ఎన్ని రెట్లు ఉంటుంది? అంతర్ కేంద్ర మండలంలోని పీడనం భూతల పీడనం కంటే 3.7 మిలియన్ రెట్లు ఉంటుంది. అంతర్ కేంద్ర మండలంలోని పీడనం భూతల పీడనం కంటే 3.7 మిలియన్ రెట్లు ఉంటుంది. బాహ్య కేంద్ర మండలంలో ద్రవస్థితిలో ఉన్న మూలకము ఇనుము. బాహ్య కేంద్ర మండలంలో ద్రవస్థితిలో ఉన్న మూలకం ఇనుము. బాహ్య కేంద్ర మండలం డాష్ స్థితిలోనే ఉంటుంది, ద్రవస్థితిలో ఉంటుంది. ఇక్కడ బాహ్య కేంద్ర మండలం ద్రవస్థితిలో ఉంటుంది, అదే అంతర్ కేంద్ర మండలం ఘన స్థితిలో ఉంటుంది. బాహ్య కేంద్ర మండలంలోని పీడనం అంతర్ కేంద్ర మండలం కన్నా డాష్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. బాహ్య కేంద్ర మండలంలోని పీడనం అంతర్ కేంద్ర మండలం కన్నా తక్కువగా ఉంటుంది. అదే అంతర్ కేంద్ర మండలంలో పీడనము భూతల పీడనం కంటే 3.7 మిలియన్ రెట్లు ఉంటుంది.
మన భూమి వయస్సు డాష్ సంవత్సరాల కంటే ఎక్కువ. మన భూమి వయసు 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ. భూగర్భ శాస్త్రవేత్తలు మన భూమి వయసును డాష్ ఆధారంగా నిర్ణయించారు. రేడియో యాక్టివ్ డేటింగ్. భూగర్భ శాస్త్రవేత్తలు మన భూమి వయస్సును డాష్ ఆధారంగా నిర్ణయించారు. రేడియో యాక్టివ్ డేటింగ్. ధూళి వాయు మేఘాలు ఘనీభవించుటకు కారణం గురుత్వాకర్షణ బలాలు. ధూళి వాయు మేఘాలు ఘనీభవించుటకు కారణం గురుత్వాకర్షణ బలాలు. భూమి పుట్టుక గురించి తెలిపే సిద్ధాంతాల్లో డాష్ ప్రతిపాదన ఆమోదయోగ్యమైనది. ధూళి మేఘం ప్రతిపాదన. భూమి పుట్టుక గురించి తెలిపే సిద్ధాంతాల్లో ధూళి మేఘం ప్రతిపాదన ఆమోదయోగ్యమైనది. సౌర కుటుంబం డాష్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 5 బిలియన్ సంవత్సరాల క్రితము. సౌర కుటుంబం డాష్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. 5 బిలియన్ సంవత్సరాల క్రితము. అదే మన భూమి వయసు ఎన్ని సంవత్సరాల కంటే ఎక్కువ అంటే 4.5 బిలియన్ సంవత్సరాల కంటే ఎక్కువ. సౌర కుటుంబం వచ్చి 5 బిలియన్ సంవత్సరాల క్రితమే ఏర్పడింది. భూమి డాష్ శీతల సముదాయంగా మొదలైంది. భూమి శిలా శకలాల శీతల సముదాయంగా మొదలయ్యింది. భూమి పొరలుగా వ్యవస్థీకరించబడుటనే డిఫరెన్షియేషన్ అంటారు. భూమి పొరలుగా వ్యవస్థీకరింపబడుటను డిఫరెన్షియేషన్ అంటారు. 400 మిలియన్ సంవత్సరాల పూర్వం దక్షిణార్ధగోళంలో ఉన్న పెద్ద ఖండము గోండ్వానా ల్యాండ్. 400 మిలియన్ సంవత్సరాల పూర్వం దక్షిణార్ధగోళంలో ఉన్న పెద్ద ఖండము గోండ్వానా ల్యాండ్. 400 మిలియన్ సంవత్సరాల పూర్వం ఉత్తరార్ధగోళంలో ఉన్న పెద్ద ఖండము లారేషియా. 400 మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఉత్తరార్ధగోళంలో ఉన్న పెద్ద ఖండం లారేషియా. ఉత్తరార్ధగోళంలో లారేషియా, దక్షిణార్ధగోళంలో గోండ్వానా ల్యాండ్ ఉండింది. డాష్ భూఖండం పగిలి అనేక భూఖండాలు ఏర్పడ్డాయి. పాంజియా భూఖండం పగిలి అనేక భూఖండాలు ఏర్పడ్డాయి. ఖండాలు జరగడాన్నే భూఖండాల కదలిక అంటారు. ఖండాలు జరగడాన్నే భూఖండాల కదలిక అంటారు. భూగర్భంలో జరిగే అలజడికి ఉదాహరణలు అగ్నిపర్వతాలు లేదా భూకంపాలు. భూగర్భంలో జరిగే అలజడికి ఉదాహరణలు అగ్నిపర్వతాలు లేదా భూకంపాలు. భూమి యొక్క సాంద్రత 5.5 గ్రామ్/cc. భూమి సాంద్రత 5.5 గ్రామ్/cc. భూపటలం నుండి మానవుడు ఉపయోగిస్తున్న శిలల సాంద్రత 2.8 గ్రామ్/cc. భూపటలం నుండి మానవుడు ఉపయోగిస్తున్న శిలల సాంద్రత 2.8 గ్రామ్/cc. భూ ఉపరితలంలోని శిలల కంటే భూ కేంద్రంలోని శిలల సాంద్రత ఎక్కువ. భూ ఉపరితలంలోని శిలల కంటే భూ కేంద్రంలోని శిలల సాంద్రత ఎక్కువ. భూ కేంద్ర మండలాన్ని ఉడికిన కోడిగుడ్డులోని పచ్చసొన భాగంతో పోల్చవచ్చును. భూ కేంద్ర మండలాన్ని ఉడికిన కోడిగుడ్డులోని పచ్చసొన భాగంతో పోల్చవచ్చును. మాంటిల్ను ఉడికిన కోడిగుడ్డులోని తెల్లసొన భాగంతో పోల్చవచ్చును. మాంటిల్ను ఉడికిన కోడిగుడ్డులోని తెల్లసొన భాగంతో పోల్చవచ్చు. భూపటలాన్ని ఉడికిన కోడిగుడ్డులోని పై పెంకుతో పోల్చవచ్చు. ఇక్కడ భూపటలం, భూప్రావారం లేదా మాంటిల్, భూకేంద్రం ఉంది. భూపటలం వచ్చి కోడిగుడ్డు ఉన్న పై పెంకు. మాంటిల్ అనగా భూప్రావారం వచ్చి తెల్లగుడ్డు, తెల్లసొన. భూకేంద్రం వచ్చి పచ్చసొన. అట్లా అంతే. డాష్పై ఖండాలు తేలుతుంటాయి. మాంటిల్పై ఖండాలు తేలుతుంటాయి. ఎందుకు? భూపటలంలో కదా ఖండాలు ఉంటాయి. అవి ఎక్కడుంటాయి? మాంటిల్ పైన తేలుతూ ఉంటాయి. అంతర్కేంద్ర మండలం అంతా ఒక దట్టమైన డాష్ స్థితిలో ఉన్న ఇనుపగోళము. ఘనస్థితిలో ఉన్న ఇనుపగోళము. అంతర్కేంద్ర మండలం ఎలా ఉంటుందన్నాము? ఘనస్థితిలో ఉంటుంది. ఆ ఘనస్థితిలో ఉన్న ఇనుపగోళములా ఉంటుంది అంతర్కేంద్ర మండలం అనేది. మాంటిల్ కేంద్ర మండలంలో ఇనుము, మెగ్నీషియం సిలికేట్లు డాష్ స్థితిలో ఉంటాయి. మాంటిల్ మండలంలో ఇనుము, మెగ్నీషియం సిలికేట్లు అర్ధఘన స్థితిలో ఉంటాయి. అగ్నిపర్వతాలు, గైజర్లు, వేడినీటి ఊటలు భూతలం కింద ఉన్న డాష్కు తార్కాణాలు. ఉష్ణము. అగ్నిపర్వతాలు, గైజర్లు, వేడినీటి ఊటలు భూతలం కింద ఉన్న ఉష్ణమునకు తార్కాణాలు. ఉష్ణ పీడనాల వలన భూపటలం, డాషుల్లోని శిలలు వికృతి చెందాయి. ఉష్ణ పీడనాల వలన భూపటలం, భూప్రావారంలోని శిలలు వికృతి చెందాయి.
ఉష్ణ పీడనాల వలన భూపటలం, భూప్రావారంలోని శిలలు వికృతి చెందాయి.